హాయ్ అండి. అస్సలు చేదులేని కాకరకాయ వేపుడు ఇలా చేశామంటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడాను చాలా ఇష్టంగా తింటారు. ప్యాన్‌లో ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, కొబ్బరి అలానే కొంచెం చింతపండు వేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. కాకరకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్‌గా కట్ చేసేసుకొని 2 గరిటెల ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాము. కొంచెం వేడిగా ఉన్నప్పుడు లైట్‌గా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత మిక్సీ జార్‌లో మనం వేయించుకున్న అన్నీ వేసుకొని అలా 20 వరకు వెల్లుల్లి రెబ్బలు, కారం వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ప్యాన్‌లో ఒక గరిటె ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, హాఫ్ కప్పు ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ కలర్‌కి వేగిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పొడి వేసేసుకొని అలానే మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న కాకరకాయ ముక్కలను వేసి 2 నిమిషాలు క్రిస్పీగా ఫ్రై చేసేసుకుందాము. లాస్ట్‌లో రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత చేదులేని కాకరకాయ వేపుడు రెడీ. నచ్చితే ట్రై చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.